దయామయుడైన మా యొక్క దేవ, సమాధానకర్తమైన యేసుక్రీస్తు ఈ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మరి నాయన వారమంతట్లో దేవాలయం పరిపాలనలు నాయన ప్రతి కీడు నుంచి అపాయం నుంచి తప్పించి సజీవంగా నుంచి ఈ సైతానానికి తొలగించే విధానాన్ని బట్టి స్థితిస్తున్నాము తండ్రి. వాటి ద్వారా నాయన తెచ్చుకున్నారు. వ్యక్తిగతంగా మేము ఆయన నమ్మకమైన దేవుడిని, మహోన్నతమైన దేవుడిని కానీ ఆయన ఈ మాటల ద్వారా ఆయన మేము ఆరాధించి మహిమపరిచేయడంలో ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ మాటలను గురించినాను. ఆ మాటల ద్వారా మేము సంతోషపరిచేవారు. మేము సహాయం చేయమని వేడుకుంటూ ఈ సహాయం కోరుకుంటూ వచనాన్ని బట్టి వందనాలు. కావాల్సిన వారిని మార్గం మధ్యలో ఉన్నవారిని ఏర్పాటులో ఉన్నవారిని వేదాల వద్దాన్ని ఆయన తటస్థంలో ఉన్నవారిని ఆయన మీరు వారితో మాట్లాడి తొడుగుతూ కావాల్సిందిగా వారి సమయాన్ని వారి ప్రేమను సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయడం బలహీనని బుద్ధిని లేఖనాన్ని జ్ఞానాన్ని అనుగ్రహించి నాయన మీకు మహిమకరంగా వాడుకోవడానికి వేడుకుంటూ నాయన మీ సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 10వ అధ్యాయం సామెతలు 10 సామెతలు 10 7వ వచనాన్ని మన ఆధారం కాల్చారు. సామెతలు 10వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమైన భక్తిహీనుల పేరు అసహ్యించుకుంటున్నాను. మరొక వాళ్ళు ఏం చెప్తే అందరూ నాతో పాటు చెప్పారు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమైన భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. అర్థం పెట్టుకోవాలి. ఇలా నా అర్థంలో ఎట్లుంటామంటే ఎవరు మాట్లాడరు తరకారి పోతామంటారా? మన దేవునికి కొన్ని పేర్లు ఉన్నాయి. అందులో ఒకటి మన దేవుడు ఎవరు? ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. మనమెవరు? అనీతిమంతుడు. ఆయన యథార్థవంతుడు, మనం యథార్థత లేనివారు. దానికి ఆపోజిట్ ఏది? కపటం. అంటే కపటం లోపల పెట్టుకొని పైకి యథార్థంగా కనబడేవారు. దేవుడు యథార్థవంతుడు, ఆయన పరిశుద్ధుడు. మనం ఎవరిని? అపరిశుద్ధులు. అలా కాదా? ఎప్పుడు దేవుణ్ణి ముందు. ఇప్పుడు ఎవరు? మనం
మనం కూడా ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనం కూడా ఆయన రక్తంలో కడగబడి ఇప్పుడు ఏమైనాం? పరిశుద్ధులమే, నీతిమంతులమే, యథార్థవంతులమే. అయితే మన దేవుడికి ఉన్న బిరుదులలో ఒక బిరుదు ఏంటి? ఆయన నీతిమంతుడు. అయితే ఆయన నీతిమంతుడని భక్తులు కొందరు ఆయన గురించి నీతిమంతుడు, నేను నీతిమంతుడని నేను చెప్పుకుంటే కుదురుతుందా? నా గురించి ఎవరు చెప్పాలా? ఇతరులు చెప్పాలా? మన ప్రభు గురించి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఆయన నీతిమంతుడని భక్తుల్లో కొంతమంది సాక్ష్యం ఇచ్చిన వారు. సాక్ష్యం ఇచ్చినప్పుడే అది చెల్లుబాటు కలుగుతుంది. ఇప్పుడు నాకు నేను నీతిమంతుడు అనుకుంటే అది కుదురుతుందా? ఇప్పుడు నేను ఎక్కువ చదువుకోవాలా, నేను డిగ్రీ చదివినా అంటే నడుస్తుందా? ఇంకో పట్ట కావాలి, కారణం లేదా? కొందరు ఉంటారు ఫెయిల్ అయి ఉంటారు. ఏంటి అంటే డిగ్రీ నువ్వు పరీక్ష రాసి పాస్ అయ్యి సర్టిఫికేట్ నీ దగ్గర ఉంటేనే నీకు క్వాలిఫికేషన్ పొందినట్టు. అప్పుడు చెప్పుకోవచ్చు ఆమె డిగ్రీ హోల్డర్, నేను డిగ్రీ పొందినా. కానీ అది లేకపోతే లేదు. అయితే ఇక్కడ దేవుడు నీతిమంతుడు, నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. నీతిమంతుడిని ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా? ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా? ఆదివారం ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మనం ఏ పనిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి మనం ఏం చేసుకుంటున్నాం? దావీదు అని ఆయనకు 24/7 నిద్రలో, పనిలో, యుద్ధంలో, ఏ విషయంలో కూడా దావీదు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేవాడు. ఎందుకు? నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఏమొస్తుంది అక్కడ? ఆశీర్వాదం వస్తుంది. నీకు నాకు ఆశీర్వాదం రావాలంటే ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? ఆయన మనకు చేసిన మేలును మనం తలపోసుకుంటూ ఆయనను స్తుతించి ఆయన మహిమపరిచినప్పుడు మనకేమొస్తుంది? ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషించినప్పుడు, నీ ద్వారా నా ద్వారా సంతోషించబడినప్పుడు ఆయన నిన్ను నన్ను ఏం చేస్తాడంటే దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదం. ఆ నీతిమంతుడని దేవునికి బిరుదించిన వారు కాబట్టి. అయితే మన గురించి సురేందర్ పరిస్థితి ఏంటి? సురేందర్ ఏంటి అంటే సురేందర్ నీతిమంతుడు అని చెప్పగలుగుతారు కదా? చెప్తారా? చెప్పే స్థితిలోకి మనం రావాలి. మనం చెప్పుకోవడం కాదు, కానీ మన గురించి ఇతరులు చెప్పాలి. అన్న నీతిమంతుడు, అక్క నీతిమంతురాలు అని చెప్పాలి. ఇక్కడ భక్తులు యోహాను చెప్తాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, మన పాపాన్ని మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు. ముందు రక్షణ పొందని వారు మొదట చేయాల్సిన పని ఏంటంటే మన పాపాన్ని మనము ఒప్పుకోవాలి. ఏమని? దేవా, నేను పాపిని, నన్ను కరుణించు, లేకపోతే నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు.
మొదట మనం ఎవరమంట? పాపులం. పాప ఏం చేయాలా? మన పాపాన్ని మనము ఒప్పుకోవాలి. ఒకవేళ ఒప్పుకోకపోతే మనం ఇంకా కూడా ఏంటి? పాపలమే. మనకు రక్షణ లేదని చెప్తుంది. మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యోహాను చెప్తున్నాడు. ఆయన నీతిమంతుడు. దేవుడు ఎవరంట? నీతిమంతుడైన దేవుడు నీ నా పాపాలని క్షమించగలిగే దేవుడు ఆయన. ఎప్పుడు క్షమిస్తాడంటే మన పాపాన్ని మనము ఒప్పుకున్నాము. మరి నీ పాపాన్ని ఒప్పుకోకపోతే ఈ రోజైనా ఒప్పుకో. అయ్యా నేను పాపిని, నన్ను కడుగు చాలు. ఆ నీతిమంతుడైన దేవుడు నీ పాపాలను ఏం చేస్తాడు? క్షమిస్తాడు. రక్షణ అంటే ఏదో కాదు, నోటితో ఒప్పుకోవటం, హృదయమందు విశ్వాసం ఉంచడమే. ఒకవేళ ఎన్నో రోజుల నుంచి వస్తా పోతా ఇంకా అట్లనే ఉంటే చూడండి, ఈ వేడికే తట్టుకోలేకపోతున్నా. ఆ నరకంలో ఏం తట్టుకుంటావు? ఆ నరకంలో తట్టుకుంటావా? కనుకనే ఇక్కడ సమయం ఉండగానే రక్షింపబడు. దేవుడు ఆయన నీతిమంతుడు. అనీతిమంతుడైన నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. నీ నా పాపాలను క్షమించడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన దేవుడు. క్షమించబడిన వారు, ఆయన రక్తంలో కడగబడిన వారు ఆయనను స్తుతించి ఆరాధించాలి. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. మనం మత్తయి సువార్తలో చూస్తాం. ఆయన గురించి కొంతమంది సాక్ష్యం ఇచ్చిన వాడు ఉంటారు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కొందరు వ్యక్తులు ఉంటారు. ఏమని? ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా ఆయన సాక్ష్యం ఇస్తాడు. ఏమని? నేను నిరపరాధ రక్తమును అప్పగించున్నాను. ఆయన నిరపరాధి. ఎవరు? శిలువకు అప్పగించిన ఇస్కరియోతు యూదా చెప్తున్నాడు. ఆయన నిరపరాధిని అప్పగించింది ఎవరు? ఇస్కరియోతు యూదా. కానీ అనుకుంటారా, ఆయన అప్పగించింది నీ నా పాప. నువ్వు నేను ఆయన అప్పగించినాము. అతను బట్టి ఆయన శిలువ వేయబడ్డాడు. పాపము నీది, దోషము నీది, అపవిత్రత నీది, నాది. దాని విషయమై ఆయన అప్పగింపబడ్డాడు. ఆయన అంటున్నాడు, నిరపరాధిని నేను అప్పగించినాను. ఆయన ఎవరంట? నీతిమంతుడని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. స్వయాన యేసు ప్రభువును శిలువకు అప్పగించిన వ్యక్తి. ఇంకో వ్యక్తి ఉంటాడు అక్కడ. ఎవరు? పిలాతు అంటాడు. శిలువకు అప్పగించిన పిలాతే ఏమంటాడు? ఈ నీతిమంతుడు ఆయన నీతిమంతుడు పిలాతు తెలుసుకున్నాడు. ఇంకా ఒకవేళ నువ్వు తెలుసుకోకపోతే తెలుసుకో. ఆయన నీతిమంతుడు, ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు తెలుసుకో. ఆయన నీతిమంతుడు అని చెప్తున్నాడు ఒక అన్యుడు. రెండోది ఇంకో వ్యక్తి అక్కడ. పిలాతుకు ముందే చెప్తుంది. ఎవరు? ఆయన భార్య. తనలో వచ్చి దేవుడు ఆయనతో మాట్లాడినాడని చెప్తుంది. ఆ నీతిమంతుడి గురించి జాగ్రత్త ఆమె చెప్తుంది. ఆ నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ వేసినప్పుడు, శిలువలో మరణించిన తర్వాత మొట్టమొదటిగా ఒక వ్యక్తి ఆరాధిస్తాడు. ఎవరు ఆ వ్యక్తి? యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ వేసిన తర్వాత మొట్టమొదటి వ్యక్తి ఆరాధిస్తాడు. ఆయన మహిమపరుస్తాడు. ఎవరు ఆ వ్యక్తి? గట్టిగా చెప్పండి అక్క. అందరూ చెప్తున్నారు. సైనికుడు, శతాధిపతి. ఎవరు? శతాధిపతి. లూకా సువార్త
లూకాసు వార్త 23వ అధ్యాయము లూకాసు వార్త 23వ అధ్యాయం 47వ వచనం. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుని మహిమపరచెను. శతాధిపతి ఈయన 100 మందికి అధికారి. యేసుక్రీస్తు ప్రభువారి శిలువలో ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ వేసినప్పుడు అక్కడ ఉన్న సైనికులందరికీ గైడెన్స్ ఇచ్చిన వ్యక్తి. ఇట్లా చేయండి, ఈ ప్రకారంగా చేయండి అని చెప్పిన వ్యక్తి. ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని ఆరంభం నుంచి ఆయన మరణం వరకు, ఆయన చనిపోయే వరకు కూడా గమనిస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు పట్టుకొని ఆ గెచ్చమనే తోటలో ప్రభుని తీసుకొని వచ్చిన కాడ నుంచి తిరిగి యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసి ఆయన మరణించబడ్డ వరకు కూడా పూర్తిగా ఆయనను గమనిస్తూ వచ్చిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఆయన నీతిమంతుడని ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? నీతిమంతుడు. ఒక సిలువ వేసిన వ్యక్తి, ఒక సిలువ వేసే దాంట్లో ప్రముఖుడు ఆయన అంటున్నాడు ఏమని? ఈయన నిజంగా నీతిమంతుడు. ఈయన నీతిమంతుడు అని నువ్వు గ్రహించినవా? ఒకవేళ ఆయన నీతిమంతుడు అని మనం గ్రహిస్తే ఆయనను మహిమపరచకుండా ఉండలేదు, ఆయనను ఆరాధించకుండా ఉండలేదు. ఈ వ్యక్తి అంటున్నాడు ఏమని? ఆయన నిజముగా నీతిమంతుడు. ఎట్లా నీతిమంతుడు? కొరడాలతో కొడుతున్నారు, మొహంపై ఉమ్మేస్తున్నారు, చెంపల మీద చరుస్తున్నారు, ఈపు మీద గుద్దుతున్నారు. గుద్దుతే ఈయన ఏమంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగక వీరిని క్షమించు. గుద్దే వ్యక్తిని, కొరడాతో కొట్టే వ్యక్తిని వీళ్ళు ఇంతగా బాధపెడుతుంటే ఈయన ఏం చేస్తున్నాడు? క్షమించమని వేడుకుంటున్నాడు. ఇది చూస్తున్నాడు ఈయన, ఇది గమనించినాడు. రెండవది, ఆయనను అన్యాయంగా సిలువ వేస్తున్నారని గ్రహించినాడు. ఇది ఎవరి కోసం అంటే నా కోసం అని గ్రహించినాడు ఆయన. ఆ వ్యక్తి గ్రహించినాడు కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో మరణించినప్పుడు ఆ మరణం తర్వాత జరిగిన సంఘటన, సూర్యుడు అదృశ్యుడైపోయినాడు. లోకమంతా ఏంది? చీకటి కమ్మింది, భూకంపం. అదంతా చూసి ఈయన గ్రహించాడు. ఆయన గ్రహింపు వచ్చింది ఏమని? ఈయన నిజముగా నీతిమంతుడు. ఒక రోమా సైనికుడు యేసుక్రీస్తు ప్రభువుని మహిమపరచాలంటే ఆయన కొన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రోమా ప్రభుత్వానికి విరోధంగా ఆయన యేసుక్రీస్తు ప్రభువుని ఇచ్చేయకూడదు. ఎందుకు? శిలువకు అప్పగించిందే. అయితే ఇక్కడ ఆయన దేవుని మహిమపరిచిన వాడుగా ఉన్నాడు. ఏమని చెప్పి? ఈయన నీతిమంతుడు అని చెప్పి. భక్తులు మన ఆత్మీయంలో చూసుకుంటే దేవుని గురించి చెప్తాడు. బాగా దేవుడు ఎవరంట? నీతిమంతుడు, యథార్థవంతుడు. దావీదు అంటాడు, నేను యథార్థవంతుడని. నువ్వు నేను చెప్పగలుగుతాము? దావీదు అంటాడు, నేను యథార్థవంతుడు. యథార్థవంతుల తన మీదకి ఏమొచ్చాయంట? మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు. దావీదు అంతగా ఆశీర్వదించబడడానికి కారణం ఆయనలో ఉన్న యథార్థత, ఆయనలో ఉన్న నీతి. దేవుడు నీతిమంతుడుగా తెలుసుకున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చేవాడు. నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చిన దేవుని మహిమపరచేవాడు. అనీతిమంతుడైన నా కొరకు ఆయన ఎట్లా వచ్చినాడంట? మహిమను విడిచి, మన పాటలు పాడుతున్నాం, మహిమను విడిచినాడంట, ఇహానికి వచ్చినాడంట,
నరునిగా జన్మించినాడంట. ఇంత తగ్గింపు! ఒక దేవుడు ఏంది, మానవుడుగా రావడం ఏంది, మానవుల కొరకు ప్రాణం పెట్టడం ఏంది? ఇది ఎక్కడైనా జరుగుతుందా? చూసినాడు ఆ వ్యక్తి. చూసి ఇక్కడ నిజముగా నీతిమంతుడని ఆయన మహిమపరిచిన వాడుగా ఉంటున్నాడు. మనం ఎవరిని? అనీతిమంతులం. మనం ఎవరిని? యథార్థత లేని వారు. యథార్థత లేని నీ కొరకు నా కొరకు నీతిమంతుడైన దేవుడు, యథార్థత కలిగిన దేవుడు ఆయన ప్రాణం పెట్టడానికి దిగి వచ్చినాడు. ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టినాడు. ఇది గ్రహించు. ఇది నువ్వు గ్రహించినప్పుడు నువ్వేం చేస్తావు? దేవుడిని మహిమపరుస్తావు, ఆరాధిస్తావు. ఆ ఆరాధించినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు మెండైన దీవెన ఆశీర్వాదం పొందుతావు. ఎవరైనా మనల్ని సంతోషపెట్టినప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళని తిరిగి బాధపెడతామా? దేవుడు మనం సంతోషం పెట్టినప్పుడు ఏమిచ్చి సంతోషం పెడతాం? భక్తుడు అంటాడు, వేలాది నదులంతా విస్తార తైలం ఇచ్చిన ఆయన సంతోషమా? ఎన్నిక లేని, యోగ్యత లేని, ఏ యోగ్యత ఉన్నదా? ఏ అర్హత ఉన్నదా? నీవు మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ వాటి వాడిని మనం? ఇటువంటి నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకొని నీ ద్వారా నా ద్వారా ఆయన రెండు మాటల ద్వారా ఆయన ఆరాధించబడడానికి ఇష్టపడుతున్నాడు. దేవదూతల ఆరాధనలో సంతోషం లేదు. అక్కడ పెద్దలు ఆయన సన్నిధిలో సాష్టాంగపడి ఆరాధించిన కానీ ఆయనకు ఇది లేదు. ఒక పాపి రక్షించబడి ఆరాధిస్తే దేవునికి ఎంతో సంతోషం. ఆ సంతోషం అనేది కావాల్సింది. కనుక నువ్వు నేనేం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించే వారు ఉంటావు. ఆరాధిస్తే నువ్వేం పొందుకుంటావు? ఆశీర్వాదం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. కింద ఒక మాట చదువుకున్నాం, ఏంటిదంటే భక్తిహీనుల పేరు అసహ్యం. మనం ఎవరమే? భక్తిహీనుల కొరకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆ దేవాదేవుడు భక్తిహీనుల కొరకు దిగి వచ్చినాడు. ఎవరు భక్తిహీనులు? ఒక మాట చూడండి, 73వ కీర్తన 12. ఇదిగో ఇంటివారు భక్తిహీనులు, మీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసుకొందురు. చాలా. ఇదిగో ఇంటి వారు భక్తిహీనులు. పైన జాబితా ఉంటుంది, ఆ జాబితా చదువు. ఇదిగో ఇంటి వారు భక్తిహీనులు. పైన 3లో ఉంటుంది, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సర పడితిని. భక్తిహీనులు ఎటువంటి వారట? గర్విష్ఠులంట. కింద చూడండి 6లో, గర్వము కంఠహారం వలె వారిని పట్టుకొనిచున్నది. 8 అంటాడు, ఎగతాళి చేయొచ్చు బలాత్కారం చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడదు. ఇటువంటి వారు వీరు భక్తిహీనులు. భక్తిహీనులకు కూడా క్వాలిఫికేషన్స్ కొన్ని ఉంటాయి. భక్తిహీనులకు కూడా క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇప్పుడు ఎప్పుడైనా గ్రహించారా? ఎప్పుడన్నా నేను భక్తిహీనున్నా నీతిమంతున్నా? మనము ఎవరికి వారే, మీకు మీరే నాకు మీరే. నేను భక్తిహీనున్నా లేక నీతిమంతున్నా? కొన్ని క్వాలిటీస్ చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం
28. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును. భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించు. భక్తిహీనుల నోరు ఏం చేస్తుందంట? ఇప్పుడు మనం అనుకోవాలి, మనం చెడ్డ మాటలు కుమ్మరిస్తున్నామంటే మనం ఎవరో. ఇప్పుడు మనలో చెడ్డ మాటలు ఉన్నాయంటే మనం ఎవరిని గుర్తుపెట్టుకో. మనలో చెడ్డ మాటలు ఉన్నాయి అంటే మనము దీని మాత్రం కాదు. భక్తిహీనులు ఎవరు చెప్తున్నారు? దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లా. ఎవరు చెప్తున్నారట? భక్తిహీనులు చెడ్డ మాటలు అంట, చెడ్డ మాటలు కుమ్మరిస్తారంట. ఇదే సామెతలు 11 చూడండి. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి ఏం చేస్తాడంట? తన నోటి మాట చేత. మనం ఎవరికైనా నాశనం చేస్తున్నామంటే మనం ఎవరిని? మన నోటి మాట చేత మన పొరుగు వారికి నాశనం తీసుకొస్తున్నామంటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఎవరిని? భక్తి హీనులమని. అక్కడ ఇంకా ఉంటుంది చూడండి, రెండోది 10వ అధ్యాయము 32వ వచనం. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. భక్తిహీనుల నోట ఏమొస్తాయంట? మూర్ఖంగా. మూర్ఖంగా అంటే ఎంత పెద్ద మనిషి అయినా, ఎవరినైనా, ఏ మాట మాట్లాడడానికైనా వెనుకది మూర్ఖంగా మాట్లాడతారు. అంటే ఎవరు చెప్పినా వినరు. ఇది ఈ తత్వం మనలో ఉన్నది అంటే మనం ఎవరిని? భక్తిహీనులం. పైన అంటున్నాడు, ఏమంటున్నాడు? నీతిమంతుల నోరు జ్ఞానోపదేశము పలుకున్నాడు. ఒకవేళ నువ్వు నీతిమంతుడు అయితే నీ మాటలు అవతలి వారికి జ్ఞానం ఇచ్చేగా ఉంటాయట. ఒకవేళ భక్తిహీనుడు అయితే నీ మాటలు ఏంటంట? మూర్ఖపు మాటలుగా ఉంటాయట. ఈ నీ పొరుగు వారిని ఏం చేసేవిగా ఉంటాయట. ఇట్లా ఒకవేళ నీ మాటలు ఉంటే గుర్తుపెట్టుకో, ఇప్పటికి కూడా నువ్వు భక్తిహీనతలోనే ఉన్నావు. ఈ మాటలు, ఈ ప్రవర్తన మన దగ్గర ఉంటుందంటే మన భక్తిహీనులమే. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఏదైనా తప్పు జరుగుతుంది కావచ్చు, ఏదైనా రాము కావచ్చు, దేవుడి వాక్యం మాత్రం ఒక పొల్లైనా తప్పిపోదు. దేవుని మాట సత్యమైనది. చూడండి, ఇంకో మాట ఉంటుంది ఇక్కడ 12:21. నీతిమంతుడికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనుడు దేంతో నిండుగా ఉంటారట? కీడుతో నిండుతుంటారట, నిండుకొని ఉంటారట. ఎవరికి కీడు చేయాలనే తాపత్రయంతో ఉంటారట. ఒకవేళ ఆ పరిస్థితిలో ఉంటే మాత్రం మనం భక్తిహీనతలోనే ఉండాలి. ఎదుటి వారికి మనము మేలు చేసేవాళ్ళంగా ఉండాలి. ఎదుటి వారికి మనం కీడు చేసేవాళ్ళంగా ఉన్నామంటే మనలో భక్తిహీనత ఉన్నట్టే, మనం కీడుతో నిండుకొని ఉన్నట్టు. కనుక మనం భక్తిహీనులు. ఇటువంటి భక్తిహీనుల కొరకు కీర్తన మాట ఉంటుంది చూడండి, కీర్తన 36. మొదటి వచనం.
భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోద్యోగం పలుకుతున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఒకవేళ దేవుడు అంటే మనం భయపడలేదంటే మనం ఎవరమాట? దేవుడు అంటే భయం ఉండాలా? పెద్దలంటే భయం ఉండాలా? తల్లిదండ్రులంటే భయం ఉండాలా? భార్య భర్తకు భయపడాలా? లోబడాలా? భర్త భార్యను ప్రేమించాలా అనంటారా? ఇక్కడ ముఖ్యంగా ఏముండాలా? దేవుని భయభక్తులు ఉండాలి. ఒకవేళ భక్తిహీనుల గురించి ఆ మాటలు చదువుదాంటేనే వణుకుంటారా? ఎట్లా వణుకుంటుంది? దేవుని భయం పడుతుంటే, దేవుడు అంటే భయం కానీ భక్తి కానీ ఉంటే మనం ఏం చేయలేము. ఎదుటి వారికి కీడు చేయలేము, మూర్ఖంగా మాట్లాడము. ఎదుటి వారికి మన మూర్ఖతతో చొప్పున ఏం తీసుకురాము? నాశనం తీసుకురాము. ఒకవేళ ఈ స్వభావాలన్నీ మన దగ్గర ఉంటే మనం భక్తిహీనతలోనే ఉన్నాడు. ఒకవేళ ఆ స్థితిలో ఉంటే దేవుడు అడుగు, అయ్యా నేను ఇంకా కూడా భక్తిహీనతలోనే ఉన్నాను, నువ్వు నాతోని ఈ వాక్యం ఈ రోజు నాతో మాట్లాడినావు, నన్ను క్షమించు, నా పాపాన్ని క్షమించాను అడుగు. దేవుడు క్షమిస్తాడు. భక్తిహీనుల గురించి సామెతల గ్రంథంలో కీర్తనలో కొన్ని మాటలు ఉన్నాయి. భక్తిహీనుడు యెహోవాకు దూరస్తుడు, భక్తిహీనుడు అర్పించు బలుడు యెహోవాకు హేయము. భక్తిహీనుడు కీర్తన 45లో భక్తిహీనుడ దేవునికి అసహ్యమైనది. భక్తిహీనుడు దేవుడు దేశించేవాడుగా ఉంటాడు. భక్తిహీనుడు నిర్మూలమవుతారంటాడు. భక్తిహీనుల సంతానము నాశనం అంటాడు. ఈ రెఫరెన్స్ చూపించమంటే నేను చూపిస్తాను. ఇవి అన్నీ కూడా ఎంత భయంకరంగా ఉన్నాయంటే భక్తిహీనతకు ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నదా? అయితే భక్తిహీనుడు చూడండి, కీర్తన 106 మా పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. మా పితరుల వలె మేము పాపం చేసినాము, దోషము కట్టుకొని భక్తిహీనులు. దోషం ఒకవేళ మనం కట్టుకొని ఉంటే మనము భక్తిహీనులమే. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నారు, ఒప్పుకుంటున్నారు ఇక్కడ, అయ్యా మేము మా పితరుల వలె పాపం చేసి దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. మేము భక్తిహీనులమయ్యామయ్యా, మమ్మల్ని క్షమించమని అడిగిన వారుగా ఉంటున్నారు వాళ్ళు. ఒకవేళ పాపం చేసి ఇంకా పాపంలోనే ఉండి దోషంలోనే ఉండి ఉన్నాము అంటే నువ్వు ఏ సందేహం లేదు, ఖచ్చితంగా నువ్వు నేను భక్తిహీనతలోనే ఉన్నాము. ఈ దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపాలు ఇంకా నీలో ఉంటే, నాలో ఉంటే, దోషాలు వీళ్ళు ఎట్లున్నారంట? కట్టుకొని ఉన్నారంట. కట్టుకొని మేము భక్తిహీనులమైన. ఎజ్రా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, ఎజ్రా 9 9:6 నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంతా ఎత్తుగా పెరిగినాడు. వీళ్ళ దోషాలు ఎట్లున్నాయట? తలను మించి ఉన్నాయట.
ఇంకేమంటున్నాడు కింద? అపరాధాలు ఆకాశం. మరి మీనా దోషాలు వీళ్ళ ఎక్కడికి ఎత్తినాయంట? తలకంటే పైకి ఎత్తినాయంట. అంటే వీళ్ళు కనబట్టలేదు. ఇప్పుడు తలకంటే పైకి పెరగడం అంటే మనిషి కనబట్టలేదు, అక్కడ కేవలం దోషాలే కనబడుతున్నాయి. ఎవరి అక్కడ యెషయా చెప్తున్నాడు చెరవదిపోయిన ఇశ్రాయేలు ప్రజల గురించి. 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తిరిగి యెరూషలేముకు వచ్చే క్రమంలో ఏమని చెప్తున్నాడు? మా పాపాలు మా తలల కంటే ఎత్తుగా. అంటే ఇప్పుడు నీకు కనబడతా ఈ మొత్తం ఏమున్నది? దోషాలే. ఇంకా వారి అపరాధాలు ఏమైనాయంట? ఆకాశం అంతా ఎత్తుకు పోయినాయంట. ఇప్పుడు మనకి వస్తే ఎక్కడికి పోతాయండి? మనకి ఇటువంటి వారి కొరకు ఆ దేవాల దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన పాపులను రక్షించడానికి వచ్చినాడు. మార్చవార్తలు అంటాడు, పాపులను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి ఏమున్నదంట? అధికారం ఉన్నది. నీ పాపాలు, నీ దోషాలు, నీ అతిక్రమాలు క్షమించడానికి ఒక ఆయనకు తప్ప ఎవ్వరికి లేదు అధికారం. ఆయన పాపములు క్షమించడానికి ఆయన ఎవరు? సిద్ధ మనసు గల దేవుడు ఆయన. కనుకనే ఆయన నీ కొరకు నా కొరకు విదేశ కాలంలో ఉంటది. తండ్రులు పాపం చేస్తే దాని శిక్ష కుమారులు అనుభవించకూడదు. కుమారులు పాపం చేస్తే తండ్రులు శిక్ష అనుభవించరాదు. ధర్మశాస్త్రం ప్రకారం ఎవరి శిక్షకు, ఎవరి పాపానికి వాడే శిక్ష అనుభవించాలని ఉంటుంది. 24 26 చూడు. అయితే ఆయన ధర్మశాస్త్రాన్ని కూడా పక్కన పెట్టి నీ పాపాలు నా పాపాల కొరకు ఆయన ఈ లోకానికి కుమారుడుగా కావాల్సి వచ్చింది. ఎంత తగ్గింపు! ఇదంతా కూడా ఆయన గమనిస్తున్నాడు. ఆ శతాధిపతి ఆయన చేస్తున్న ప్రతిదీ కూడా గమనించి ఆయన జరిగిన ఆ సందర్భం అంతా చూసి అప్పుడు అంటున్నాడు, ఈయన నిజముగా నీతిమంతుడని ఆయనని మైపరిచిన వాడుగా ఉంటున్నాడు. భక్తిహీనుడమైన నీ కొరకు నా కొరకు. రోమపత్రిక 5వ అధ్యాయం. ఈ మాట చూసుకొని మనం ఆరాధన. రోమపత్రిక 5వ అధ్యాయం. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఆయన ఎవరి కోసం చనిపోయినాడంట? ఎవరి కోసం అంట? నీతిమంతుల కోసమా? నేను నీతిమంతుల కోసం రాలేదు, పాపులనే పిలవచ్చినట్టున్నాడు. ఆయన భక్తిహీనుల కొరకు. ఈ భక్తిహీనత ఎవరిది అంటే ఎవరిది? నీది నాదే. మనమే భక్తిహీనులం. ఈ భక్తిహీనుల కొరకు ఆయన ఏం చేసినాడు? అప్పగించుకున్నాడు, ప్రాణం పెట్టినాడు. ప్రభువా, నీతిమంతుడైన నీవు భక్తిహీనుడైన నా కొరకు ప్రాణం పెట్టినావు. నీ రక్తంతో నన్ను కిన్నట్టు చూడండి. ఒక మాట 9. ఆయన రక్తం వలన చాలు. ఆయన రక్తం వలన ఇప్పుడు ఏమైనా నీతిమంతులుగా తీర్చబడ్డా. భక్తిహీనుడైన నన్ను నీతిమంతులుగా ఎట్లా చేసినాడు? రక్తం వలన. రక్తం అంటే ప్రాణం. ఇది గమనించాలి. ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన చేసిన క్రయాన్ని గుర్తెరగాలి. ఆ శతాధిపతి ఒక అన్యుడు గుర్తెరిగినాడు. గుర్తెరిగి ఆ పరిస్థితులన్నీ చూసి ఆ దేవాలయానికి జరిగిన ఆ శ్రమ, బాధ, దుఃఖము, వేదన అవన్నీ కూడా తట్టుకున్నాడు ఈ మనిషి. ఎవరి కోసం అంటే ఎవరి కోసం? పాపుల కోసం, భక్తిహీనుల కోసం. పాపములో మునిగి దోషాలు మొత్తం మనిషి కనబడకుండా దోషాలు కనబడే స్థితిలో ఉన్న వారి కొరకు ఈ మనిషి మరణించినాడే. ఆ
అందుకు ఆయన ఏం చేసినాడు? మహిమపరిచిన వాడుగా ఉంటున్నాడు. భక్తిహీనులైన నీ కొరకు నా కొరకు ఒక్క మాట చాలు అయ్యా. భక్తిహీనుడిని, మూర్ఖంగా మాట్లాడే నన్ను, మూర్ఖంగా మాట్లాడే మాటలు ఇచ్చేసి ఏం మాట్లాడట? భక్తిహీనుల నోటి నుంచి ఎట్లా వస్తాయట మాటలు? చెడ్డ మాటలు. అటువంటి స్థితిలో నుంచి నన్ను విడిపించినాడు. నీ నీతిలో నీకు తీసుకున్నావు. నీతిమంతుడైన నువ్వు నిన్ను వలె నన్ను చేసుకున్నావు అని ఒక్క మాట ఆయన ఆరాధిస్తే ఆయన ఎంతో సంతోషించే వ్యక్తిగా ఉంటాడు. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిన వారుగా ఉంటున్నారు. నీతిమంతుడు అని ఆయన రక్తంలో కడగబడ్డ నీవు నేను కూడా ఇప్పుడు భక్తిహీనులం కాదు, నీతిమంతుడు. నన్ను నీతిమంతుడుగా చేసినావు ఆయన. అందుని బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాను. ఒక్క మాట ఆరాధిస్తే దేవుడు సంతోషించేవాడు. దేవుడి వాక్య ద్వారా జీవించి ఆశీర్వదించారు.